మనకు కొంత వయసు రాగానే జీవితంపై మనకు ఓ అవగాహన వస్తుంది. కొత్త ఆశయాలు, కొత్త బాధ్యతలు, సరికొత్త సందేహాలు వస్తాయి. మరి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 5 జీవిత పాఠాలు మనల్ని ఎంతో మెరుగైనటువంటి మనిషిగా తీర్చిదిద్దేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి. మొట్టమొదటి జీవిత పాఠం, ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచుకోవాలో తెలుసుకోవాలి ఖచ్చితంగా. స్నేహితులు, కుటుంబం, బంధువులు ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనటువంటి వారు. కానీ వీరిలో మన విజయాన్ని ఎవరు అడ్డుకుంటున్నారో మనం తెలుసుకోవడం ఎంతో ముఖ్యమైనటువంటి పని. మనందరికీ తెలుసు, స్టీవ్ జాబ్స్ మరియు అతని స్నేహితుడు కలిసి యాపిల్ కంపెనీని స్థాపించారు అని. కంపెనీ రోజు రోజు అభివృద్ధి చెందే కొద్దీ వారు ఆ కంపెనీ స్థిరంగా ఉండేందుకు మరియు మరింత పురోగతి సాధించేందుకు ఆ కంపెనీకి ఒక మంచి సీఈఓని నిర్మించాలి అనుకున్నారు. అప్పుడు స్టీవ్ జాబ్స్ పెప్సీ కోలా కంపెనీ సీఈఓని ఉద్దేశించి ఇలా అన్నాడు, ఎన్ని రోజులని ఇలా చక్కెర ద్రావణాన్ని అమ్ముకుంటావు, నాతో కలిసి నడిచి ఈ ప్రపంచాన్ని మారుస్తావా అని పిలిచాడు. ఆ మాటలకు ఆకర్షితుడైనటువంటి పెప్సీ కోలా కంపెనీ సీఈఓ జాన్ స్కల్లీ వెంటనే యాపిల్ సీఈఓగా నియమితుడు కావడం జరిగింది. తర్వాతి రోజుల్లో ఈ స్కల్లీ ఏకంగా స్టీవ్ జాబ్స్ని యాపిల్ కంపెనీ నుండి వెళ్ళిపోయే విధంగా బోర్డు మెంబర్స్ని ప్రభావితం చేయడం జరిగింది. మళ్ళీ స్టీవ్ జాబ్స్ ఇతర కంపెనీలను పెట్టి యాపిల్ కంపెనీకి సీఈఓ తానే అయితే బాగుంటుంది అని అందరూ భావించి మళ్ళీ ఆయన్ని తిరిగి తీసుకురావడం జరిగింది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఏకంగా స్టీవ్ జాబ్సే ఓ వ్యక్తి గురించి సరైనటువంటి అవగాహనకు రాకుండా పప్పులో కాలేసి తన సొంత కంపెనీ నుంచి బయటికి వెళ్ళడం జరిగింది ఒకప్పుడు. కాబట్టి మనం ఖచ్చితంగా ఎవరిని దూరంగా పెట్టాలో, ఎవరిని నమ్మాలో ఓ అవగాహనలో ఉండాలి ఎప్పుడూ కూడా. ఇక రెండవ విషయానికి వస్తే, అన్నీ తానే చేయాలనుకోవడం, అన్నీ తానే చూసుకోవాలనుకోవడం ఒక పెద్ద మూర్ఖత్వం. ఓ ఉదాహరణతో చెప్పాలంటే, వాల్మార్ట్ ఫౌండర్ వాల్టన్ ఒకప్పుడు వాల్టన్ 5 and 10 అనేటువంటి కంపెనీ స్థాపించడం జరిగింది. స్థాపించిన తర్వాత ఆ కంపెనీలో స్టాక్ మేనేజ్మెంట్, ధర నిర్ణయం, స్టోర్ మేనేజ్మెంట్, కస్టమర్ సర్వీస్ అన్నీ తానే చూసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. దానివల్ల అతని యొక్క స్టోర్ కేవలం ఒక ప్రదేశానికి మాత్రమే పరిమితమైంది. విపరీతమైనటువంటి బాధ్యతలు పెరిగిపోవడంతో కొత్త ఆలోచనలకి తావు లేకుండా పోయింది. కానీ వెంటనే మేలుకున్నటువంటి వాల్టన్ తర్వాతి రోజుల్లో వివిధ రకాలైనటువంటి వ్యాపారవేత్తలతో మాట్లాడినటువంటి వాల్టన్ తన యొక్క ఆలోచన తీరు తప్పు అని తెలుసుకొని వివిధ ప్రాంతాల్లో కొత్త బ్రాంచ్లను ఓపెన్ చేసి కొత్త మేనేజర్లను నియమించడం జరిగింది. తర్వాతి రోజుల్లో వాల్మార్ట్ ప్రపంచ స్థాయిలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా అభివృద్ధి కావడం జరిగింది. కాబట్టి అన్నీ నేనే చేయాలి, అన్నీ నేనే చూసుకోవాలి అనేటువంటి ఆలోచన చాలా మూర్ఖత్వంతో కూడుకున్నటువంటి ఆలోచన. ఇక మూడవ జీవిత పాఠం, నిన్నటి పొరపాట్లను తలుచుకుంటూ సిగ్గుపడుతూ బాధపడుతూ అక్కడే మిగిలిపోకుండా వాటి నుంచి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు మన అబ్దుల్ కలాం గారి జీవితంలో జరిగినటువంటి ఓ సంఘటన గురించి తెలుసుకోవచ్చు. కలాం గారు SLV-3 రాకెట్ డిజైనింగ్ మరియు దానిని ముందుకు నడిపించేటువంటి బాధ్యతను తీసుకోవడం జరిగింది. తర్వాతి రోజుల్లో SLV-3 రాకెట్ని ప్రయోగించిన తర్వాత అది ఏకంగా వెళ్ళి సముద్రంలో కుప్పకూలిపోవడం జరిగింది. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా నవ్వడం జరిగింది. దానికి కలాం గారు ఎంతో బాధపడడం జరిగింది. కానీ అప్పటి ఇస్రో చైర్మన్ కలాం గారిని ఎంతో ఎంకరేజ్ చేయడంతో వెంటనే సంవత్సరం తిరగకుండానే SLV-3 రాకెట్ ప్రయోగాన్ని కలాం గారు విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. కాబట్టి నిన్నటి రోజుల్లో జరిగిన పొరపాట్లను తలుచుకుంటూ బాధపడుతూ కృంగిపోతూ అలానే ఉండిపోతే మాత్రం రేపటి విజయాన్ని మనం ఆనందించలేం. ఇక నాలుగవ జీవిత పాఠం, ఎంతటి కష్టాన్నైనా నవ్వుతూనే ఎదుర్కోవటం. మనందరికీ తెలుసు, చార్లీ చాప్లిన్ అనేటువంటి వ్యక్తి ఎంత గొప్ప హాస్య నటుడు అనేటువంటి విషయం. కానీ ఆయన చిన్నతనంలో తన తండ్రి చనిపోవడం జరిగింది. తన తల్లి జబ్బుతో ఎప్పుడూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉండేది. చిన్న వయసులో చాప్లిన్ తనకి తన తమ్ముడి యొక్క ఆకలిని తీర్చేందుకు ఆయన జీవితంలో ఎంతో పోరాటం చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా నేను ఇలానే బాధపడుతూ కూర్చుండిపోతే సమయం వృధా అవుతుంది తప్ప నా యొక్క కష్టాలు తీరవు అని భావించినటువంటి ఆయన హాస్యరంగాన్ని ఎంచుకొని అందరిని నవ్వుతూ తన యొక్క కష్టాలను అలవోకగా దాటడం జరిగింది. ఎంతో గొప్ప శిఖరాలను చేరుకోవడం జరిగింది. కాబట్టి రోజు చీకటే ఉంటుంది అనుకోవడం చాలా మూర్ఖత్వం. మన కష్టాలను తలుచుకుంటూ బాధపడకుండా వాటిని జయించేటువంటి ప్రయత్నం చేయాలి మనమందరం కూడా. ఇక చివరిది ఎంతో ముఖ్యమైనటువంటి జీవిత పాఠం, మన ఆరోగ్యాన్ని మనం ఎంతో గొప్పగా ప్రేమించాలి, ఎంతో గొప్పగా గౌరవించాలి. మహమ్మద్ అలీ ఎంతో గొప్ప బాక్సర్గా ఈ ప్రపంచంలో గుర్తింపు పొందాడు. ఆయనే స్వయంగా ఓ మాట ఇలా అన్నాడు ఓసారి, మీరు ఎన్నో లక్షల డాలర్లు సంపాదించవచ్చు,
కానీ ఓసారి ఆరోగ్యాన్ని కోల్పోయిన తర్వాత ఆ లక్షల డాలర్లతో దానిని కొనలేరు అన్నారు ఆయన. కానీ నిజానికి ఆయన రిటైర్మెంట్ తర్వాత ఆయన ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడంతో 42 సంవత్సరాల వయసులో పార్కిన్సన్ అనేటువంటి వ్యాధి ఆయనకు రావడం జరిగింది. తర్వాతి రోజుల్లో ఈ వ్యాధి పెరుగుతూ వచ్చి తను చివరికి తన పనులు తాను కూడా చేసుకోలేకపోయేటువంటి దుస్థితి ఏర్పడింది. ఎంతో ఫిట్గా ఉండేటువంటి ఆయన ఆ వ్యాధితో దాదాపు 32 సంవత్సరాలు పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే అంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అని. నేను చెప్పిన ఈ 5 జీవిత పాఠాలు మన జీవితంలో ఎంతో ముఖ్యమైనవి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం.